మాది వింజమూరు మండలం తక్కిలపాడు ఊట్కూరు పంచాయతీ. మాకు కరెంట్ లేక 10 రోజులు అయింది. మోటార్ అనేది ఆడట్లేదు. కనీసం 4 చినుకులు పడినా కూడా సింగిల్ పేస్ కూడా నిలబడట్లేదు. నైట్ చాలా ఇబ్బంది అవుతుంది. ఇళ్లకు ప్రాబ్లం అవుతుంది, పొలానికి వెళ్తే పొలం 3 ఫేజ్ ప్రాబ్లం అవుతుంది. అన్ని విధాలుగా ఎల్ఐ గారిని అడిగితే ఇన్సులేటర్లు పోయి ఉన్నాయి, మీరు తెచ్చుకోండి వేస్తాం అంటున్నారు. ఇక్కడ ఏఐ గారిని వచ్చి అడిగితే ఇన్సులేటర్లు మొత్తం ఉన్నాయి, ఎందుకు వేయట్లేదని వీళ్ళు అంటారు. మాకు ప్రజెంట్ మెయిన్ లైన్ మెయిన్ లేదు సార్, చాలా ప్రాబ్లం అవుతుంది. ఇంజమూరు నుంచి కనీసం 15 కిలోమీటర్ల దూరం లైన్ అయింది. మాకు చాలా ప్రాబ్లం ఉంది. ఇదే మెయిన్. మాకు ఇంకే ఇబ్బందులు లేదు సార్. ఈ కరెంటుతోనే పెద్ద ప్రాబ్లం అయింది. ఇప్పుడు బాగా అంతా నార్లు వరి అంతా నాటుకునే టైం. ఈ సీజన్ లో 10 days నుంచి కరెంటే లేదంటే రైతు ఎంత ఇబ్బంది పడతారు సార్. మామూలుగా మాకు అట్లా అయిపోయింది సార్ ప్రాబ్లం. మాకు చాలా ప్రాబ్లం ఉంది. ప్రతి రైతు ఇదే బాధపడతా ఉన్నాడు. 10 రోజుల నుంచి చేలేకి వెళ్ళను, కరెంటు వస్తాను, అది పోను 10 నిమిషాలు. ఆ పారిన కాడికన్నా సరే తొక్కించుకుందాం అనుకుంటే మళ్ళా కరెంటు రాబోయాక అరగంట పట్టుద్ది. ఆ వచ్చిన నీళ్లు కూడా ఆవిరైపోతున్నాయి దాంట్లో. ఆ విధంగా అట్లే 10 రోజుల నుంచి అదే విధంగా చేస్తానే ఉన్నారు సార్. మాకు కరెంటు మాకు కావాలి సార్. ముందు ముఖ్యంగా మాకు లైన్ సరిచేసి సబ్ స్టేషన్ ఒకటి అయిపోయింది సార్ మాకు దగ్గరలో నందిగుంట.